వరుసగా రెండుసార్లు ప్రమాదాలు ఎదురయ్యాయి. ప్రమాదాన్ని ఢీకొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ మూడోసారి మిస్ కాలేదు. ప్రమాదమే జరిగింది, ప్రాణాలే పోయాయి. ఇది సినిమా స్టోరీ కాదు. సినిమా స్టోరీ తలపించే విధంగా లాస్యానందిత యాక్సిడెంట్ సీన్లో అసలు ఏం జరిగింది, కారు ప్రమాదం వెనక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో తేల్చాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించారు లాస్యానందిత కుటుంబ సభ్యుల న్యాయవాదులు. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె కారు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా? అతివేగమే ప్రమాదానికి కారణమైందా? ఈ నెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యానందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో లాస్యానందిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి 10 రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. నార్కట్పల్లి ప్రమాదంలో ఆమె కారు దెబ్బతినగా ఇటీవలే కొత్త కారు కొనుగోలు చేశారు. లాస్యానందిత మృతితో కార్ల రక్షణపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. లక్షలు పెట్టి కొన్న కార్లు చిన్న చిన్న ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నా రక్షణ లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎమ్మెల్యే కారు డ్రైవర్ను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు సంధించి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అసలు గుర్తేలేదు అని డ్రైవర్ చెప్తున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇవే కాదు, ఎన్నిసార్లు అడిగినా ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదనే విషయాన్ని చెప్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం డ్రైవర్కు ట్రీట్మెంట్ జరుగుతుండగా నేడు డ్రైవర్ను మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది లాస్యానందిత తండ్రి సాయన్న మృతి చెందారు. తండ్రి కోరిక మేరకు లాస్యానందిత రాజకీయాల్లోకొచ్చారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఆమెకు ప్రమాదాల హెచ్చరికలు వెంటాడుతూనే ఉన్నాయి. చివరిగా ఆమె రోడ్డు ప్రమాదం మృతిపై అనేక అనుమానాలున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యుల న్యాయవాదులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులాగానే లాస్యానందితాని మృతిపై అనేక అనుమానాలున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే లాస్యానందిత ఎలా చనిపోయింది అనే కీలక విషయాలు వెలుగులోకొచ్చే అవకాశాలున్నట్టుగా స్పష్టంగా ఉన్నాయి. కార్ డ్రైవర్, పీఏ, ఫోన్ నెంబర్తో పాటు తదితర అంశాలపై కూపిలాగనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు లాస్యానందితాని ప్రయాణించిన రూట్ మ్యాప్స్, సీసీటీవీ ఫుటేజ్తో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏది ఏమైనా ఒక సినిమా స్టోరీలో తలపించే లాస్యానందిత యాక్సిడెంట్ కేసులో అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో త్వరలో తేలిపోనుంది.